ఎందుకు నువ్వు కూడా ఆయనలాగే తయారై వచ్చావు కదా, ఏం స్టైలిష్గా వచ్చావు నువ్వు కూడా, కొరియోగ్రాఫరా నువ్వు కూడా? ఓకే, ఒక స్టెప్ నేర్పించచ్చు కదండి. ఈ అమ్మాయికి ప్రతిరోజు మట్టి తొక్కుతుంది డాన్స్ ఏమంటుంటే మా ముందు. ఒకసారి మీ స్పీచ్. ఎందుకు భయపడుతున్నావు? ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. నా పేరు యశ్వంత్ అండి. సో ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, కొంచెం ఎక్కడైనా నేను ఉంటే ముందే క్షమించండి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకోవట్లేదు, బికాజ్ ఈ యూత్ సాంగ్ అనేది ఇందాక మా బ్రదర్ బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు చెప్పారు దట్ 10th grade అప్పుడు స్టార్ట్ అయిందని. సో అప్పటి నుంచి దాదాపు 5 years ఎందుకు టైం తీసుకుందంటే, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా సరే ఓకే బాగుంది, ఓకే బాగుంది, ఓకే బాగుంది అనేవాళ్ళు. బికాజ్ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నేనే ఫిక్స్డ్గా ఉన్నాను, నేనే చేస్తాను. సో అక్కడి నుంచి మొదలయ్యి చేస్తూ జర్నీ, ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరు బాగుంది నాన్న అనేవాళ్ళు తప్ప నేను చేస్తాను సాంగ్ అనేవాళ్ళు. బికాజ్ మనందరూ ఆర్టిస్టులకు ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫినాన్షియల్ ప్రాబ్లం. సో చాలా ట్రై చేసాం. దాని తర్వాత ఫైనల్లీ మా ఫ్రెండే ప్రేమ్ కుమార్ అని అతనే వచ్చి ప్రొడ్యూస్ చేసి అతనున్న సేవింగ్స్ నుంచి తీసిచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్. అండ్ నా నుంచి వచ్చేవాడికి ఆమె MBA కంప్లీట్ చేశాను. సో చేసిన తర్వాత కూడా ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చారంటే, బికాజ్ నేను నమ్మేది ఏంటంటే పరిచయం లేని వ్యక్తులు కూడా మనల్ని ప్రేమించే ఏకైక రంగం కళారంగం. సో దానికి గాను థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా టీం అందరికీ థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సాంగ్ రిలీజ్ చేసిన మా శేఖర్ మాస్టర్ గారికి ఈ సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, నెక్స్ట్ కేటగిరీస్. రైట్, బెస్ట్ షార్ట్ ఫిల్మ్, షార్ట్ అండ్ మొబైల్. ది ప్లాన్, దట్ ఈస్ ద ప్లాన్. షార్ట్ ఫిల్మ్లో జస్ట్ మొబైల్ యూజ్ చేసి షార్ట్ ఫిల్మ్ తీసేయాలి, అవార్డు కొట్టేయాలి. ఫ్యూచర్లో అదే షార్ట్ ఫిల్మ్తో ఆస్కర్ కూడా అందుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా, మొబైల్లో తీసే. ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Congratulations once again. Okay, next category is Best Short Film on Mobile. Special Jury Award goes to స్పెషల్ జిల్లా అవార్డు. బెస్ట్ షార్ట్ ఫిల్మ్, షార్ట్ అండ్ మొబైల్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ గోస్ టు పవన్ కేత్ పేర్కార్ ఫర్ ద ఫిల్మ్ ఇది ఎక్కడి మాస్టర్ మావా. గట్టిగా చెప్పండి ప్లీజ్. సో ఇక్కడ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరూ అండ్ నామినీస్ కూడా అందరూ మన కొలీగ్స్ లాంటి వాళ్ళే. సో ఆబ్వియస్లీ మనం అప్రిషియేట్ చేయాలందరినీ కూడా. సో కంగ్రాచులేషన్స్. ఇదెక్కడి మాస్రా మామ, నిజంగా అలానే అనాలనిపిస్తుంది. మొబైల్లో షార్ట్ ఫిల్మ్ తీసి అందులోనే స్పెషల్ జ్యూరీ అవార్డు కొట్టేశారు. ఆల్రైట్ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్ Thank అండి. you so మా much. విన్నర్స్ అందరికి మీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు అండ్ విన్నర్స్ కి అవార్డు అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను తీసుకెళ్తాను రండి మీరు ఇటు. థ్యాంక్ యూ ఆల్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ కమిటీ కుర్రళ్ళు ఫేమ్ యశ్వంత్ గారి స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. మరి నెక్స్ట్ అవార్డ్స్ ప్రెజెంట్ చేయడానికి సూర్య ఆ పేర్లో వైబ్రేషన్స్ ఉన్నాయి. యశ్వంత్ లాగే చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. కమిటీ కూడా సినిమా చూస్తున్నారు. నువ్వేమి ఇచ్చావు ఇప్పుడు? ఏం సిగ్నల్ ఇచ్చావు నాకు అర్థం కాలేదు. అయితే గీతే నేను అనాలి కానీ నువ్వేంటి? నేను నీ ఇన్నర్ వాయిస్ నేను బయటికి చెప్పాను రా. ఓకే, నువ్వు లోపల ఫీల్ అవుతున్నది నేను బయటికి చెప్పాను, నువ్వు మొహమాట పడుతున్నావు అని. ఏదైతే ఏంటి,
యశ్వంత్ గారు నా కోసం స్టేజ్ మీదకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ఇన్విటేషన్ ని మన్నించి రైట్. ఇప్పుడైతే నెక్స్ట్ అవార్డ్ గోస్ టు బెస్ట్ ఎస్ఎఫ్ఎక్స్ నామినీస్ ఉన్నారా? రైట్. బెస్ట్ ఎస్ఎఫ్ఎక్స్ నామినీస్ ఆర్ నామినీస్ వస్తున్నాయి. 1 minute సార్. నామినీస్ వస్తున్నాయి. నామినీస్ వస్తున్నాయి. The nominations are Shruti FX for Sanajeevam, Venkat Srikanth Giduturi for First Love, Nani RJ for Poratam Dharani and Venkatapuram, Arjun V. Dev for Vijay Gang, Nagarjuna Kundekari for Manasa Vacha Karmana, Okay. Best SFX award goes to షాఫీ ఎఫెక్ట్స్ సనజీవం. కంగ్రాచులేషన్స్. సో ఆబ్వియస్లీ మనకు తెలుసు సినిమా చూస్తున్నంతసేపు మన సీన్ లో ఇన్వాల్వ్ చేసి సినిమాలో ఇన్వాల్వ్ చేసి సీన్ కి తగ్గట్టుగా సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తూ చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటారు. సౌండ్ ఎఫెక్ట్స్ అలెక్కిపోయారు. సో మూవీ టీమ్ వచ్చి అవార్డు తీసుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్. Best Actress Debut nominees are Best Programmer nominees brought to you by Karnam's Creations. Best Actress Debut. The nominations are Reshma Tara for Marugelera or Raghava, షుగర్ బాగా ఎక్కువైంది. ఏంటి ఫస్ట్ మీటింగ్ లో ఇంట్రెస్ట్ చేద్దామనా? Sai Shrija for Case 113, Dr. Vinita Alladi for Nanne Gelichave, నాకు నీ మీద లవ్వే లేదు. ఆయన మంచిగా మాట్లాడితే లవ్ చేస్తారా? Harini Reddy for Bhale Ammayi and Ajanta Kadha, ఇదిగో చెప్తున్నా, నాకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే సూసైడ్ చేసుకొని చచ్చిపో. Liya Shanam for Nalo Unnadi Nivega, కారణం అంటే ఏం లేదు, నువ్వంటే ఇష్టపోయింది. సో ఐ వాంట్ బ్రేక్ అప్ విత్ యు. మరి బెస్ట్ ప్రోగ్రామర్ అవార్డ్ ఎవరికి వస్తుందో చూసేద్దాం. విన్నర్ ని అనౌన్స్ చేయవలసిందిగా యశ్వంత్ గారిని కోరుకున్నాము. సో ముందుగా మనము సో వాళ్ళ టీం నుంచి అవార్డు తీసుకుంటున్నారు. So hoping all the best. And next, best violinist ఓకే. సో శ్రీవాసరావు అలెక్కిపోయారు. సో డైరెక్ట్ వచ్చారు, అవార్డు తీసుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.
Congratulations. And next categories, Best Flutist. Nominees are Brought to you by Kadams Creations. Best Flute BGM. The nominations are Akhil Anil for Chaitra Veena, Pramod Kumar Umapati for Matti Bommalu and First Love. కొత్త మైక్స్ చూస్తూనే ఉంటారా, బుక్ తీయండి. ఏ బుక్ నీదా? Satya Srinivas Nandula for Manasa Vacha Karmana. okay, Best Flutist award goes to ప్రమోద్ కుమార్ ఉమాపతి, మట్టి బొమ్మలే అండ్ ఫస్ట్ లవ్. Congratulations. Congratulations once again. Okay, once again. తీస్తా మంచి కూడా వీడియో కూడా తీసుకో. ఇంతకుముందు వచ్చిందా ఇప్పుడు ఫస్ట్ టైం? లేదండి, నాకు 4-5 అవార్డులు వచ్చాయి ఇప్పటికి. ఇది 5th అవార్డు. ఏ ప్రోగ్రామ్ ఇప్పుడు? ఎప్పుడు బెస్ట్ యాక్టర్గానే వస్తుంది. అంటే మన తెలంగాణలో లేకుండా ఆంధ్రాలో, బెంగళూరు ఇట్లా అవార్డ్స్? అంటే ఆంధ్రాలో తీసిన షార్ట్ ఫిల్మ్కి తెలంగాణలో ఇచ్చారు, తెలంగాణలో తీసిన షార్ట్ ఫిల్మ్స్ కూడా తెలంగాణలో ఇచ్చారు. ఇది 4th టైం 5th టైం. ఇంకా మీరు చెప్పండి, మీరు చెప్పండి మీ పేరుతో చెప్పండి, మీరు అడగండి, నేను చెప్తాను. అలాగా మీరు మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీ అవార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ నేను ఒక 500 మదర్ క్యారెక్టర్స్ షార్ట్ ఫిల్మ్స్లో చేశాను. అలా చెప్పండి. అందులో ఓన్లీ 5కి మాత్రమే వచ్చాయి. అన్నిటికీ బెస్ట్ యాక్టర్గా అవార్డు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా మూవీస్లో ట్రై చేస్తూ ఉన్నాను. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న మూవీస్ కూడా చాలా ఉన్నాయి, అవి రిలీజ్ అవ్వట్లేదు. అవి కూడా రిలీజ్ అయితే గ్యారంటీగా నాకు అవార్డు వస్తుందని హోప్స్తో ఉన్నాను. ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్స్ చూసి మూవీస్లో క్యారెక్టర్స్ వస్తుందని ఆశిస్తున్నాను. ఇంతవరకు ఒక రాలేదు సినిమాలో? మూవీస్ చేశానండి, పెద్ద పెద్ద సినిమాలు మంచి పర్ఫార్మెన్స్ ఉన్నవి చేశానని ఒకటి కూడా రిలీజ్ అవ్వలేదు. అది నా బ్యాడ్ లక్ అనుకోవాలో మరి ఏం జరిగింది తెలియదు, కానీ ఒకటి కూడా రిలీజ్ అవ్వలేదు. ఉన్నవన్నీ దాదాపు 30 సినిమాల దాకా ఉన్నాయి మంచి పర్ఫార్మెన్స్ ఉన్న సినిమాలు. రిలీజ్ అయిన సినిమాల్లోనేమో నేను చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా రిలీజ్ అయ్యాను. సో అవార్డు వచ్చేంత పర్ఫార్మెన్స్ అందులో లేదు. మంచి మంచి సినిమాల్లో నాకు పెద్ద క్యారెక్టర్ పడాలి, 2025 నాదే అని నేను రెడ్ పెన్తో రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు మాత్రం గ్యారంటీగా నెక్స్ట్ నేను మూవీస్లో చేస్తానని హోప్స్తో ఉన్నాను. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. ఓకే, మీ పేరు మేడం? నా పేరు లక్ష్మీ కళ్యాణి అండి. ఇప్పుడే మూవీస్లో చేస్తున్నాను. పెద్ద సినిమా ఇప్పుడు ప్రజెంట్ సాయిధరం తేజ్ గారి సినిమాలో ఆల్రెడీ సాయిధరం తేజ్ గారిది రిపబ్లిక్ అనే సినిమా చేశాను. అందులో ఒక చిన్న బిట్టే ఉంటుంది, నాది ఒకటే సీను, కానీ చాలా వైరల్ అయింది. అంటే ఎలక్షన్కి సంబంధించింది అనమాట. ఎవ్రీ ఎలక్షన్కి అది బాగా వైరల్ అవుతుంది. మొన్న సాయిధరం తేజ్ గారు కూడా అడిగారు, మన వీడియో ఎంత వైరల్ అవుతుందో చూసారా. ఇప్పుడు ఆయన సెకండ్ ఫిలిం చేస్తున్నారు. మీరు షార్ట్ ఫిల్మ్ చాలా చేశారు మేడం? 500 చేశానండి. 500 షార్ట్ ఫిల్మ్స్లో మదర్ క్యారెక్టర్స్ చేసి, అంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, మనకి ఎవరూ తెలియదు ఇండస్ట్రీలో. సడన్గా నేను ఒక లెక్చరర్ జాబ్ చేసేదాన్ని. ఫస్ట్ నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, లెక్చరర్ జాబ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి రావాలనిపించి వచ్చాం. కానీ ఏం చేయాలో తెలియదు, ఎలా రావాలో తెలియదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు.
సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్తో స్టార్ట్ చేశాను. ఒకటి చేస్తే అందరు బాగుంది పర్ఫార్మెన్స్ అన్నారు, ఏం తెలియనప్పుడు. బాగున్నప్పుడు ఇంకేముంది చేయొచ్చు కదా అని అలా చేసుకుంటూ వెబ్ సిరీస్కి తెలుగు వన్ వాళ్ళు పిలిచారు. తర్వాత తమిళ మీడియా, తర్వాత ఇన్ఫినిటీ, అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వచ్చానన్నమాట. మొత్తానికి 500 షార్ట్ ఫిల్మ్స్లో మదర్ క్యారెక్టర్స్ దాటిపోయింది. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మదర్ అవ్వాలనేది నా పెద్ద గోల్. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, కొంచెం నడుచుకుంటారండి. ఏంటి అందరికీ ఒకసారి చెప్పేది కాదు, దాంట్లో జస్ట్ ఫోన్ వస్తుంది, దాంట్లో రికార్డు కాదు. మీరు అడిగిన క్వశ్చన్లు చెప్పండి. పేరు కరణం శ్రీ రాఘవేంద్ర. సో కెఫా అవార్డ్స్, కరణం ఎంటర్టైన్మెంట్స్ ఫిలిం అవార్డ్స్. సో ఫస్ట్ ఎడిషన్ ఇది, ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము. సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి, ఇండిపెండెంట్ ఫిల్మ్స్కి అండ్ వెబ్ సిరీస్కి, సో వీళ్ళందరికీ ప్రతి కళాకారులకి ప్రోత్సాహాన్ని అందించాలని ఆశిస్తాం. కరణమ్స్ క్రియేషన్స్ అనే సంస్థ నుంచి ఫస్ట్ టైం ఈ కెఫా అవార్డ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రధాని రామకృష్ణ గౌడ్, టీఎఫ్సిసి చైర్మన్ గారు, అండ్ కమిటీ కుర్రాలు టీం నుంచి యశ్వంత్ గారు, అండ్ సూర్య శ్రీనివాస్ హీరో గారు, అండ్ పలు అతిథులు విచ్చేశారు. అండ్ ఆతిథ్యాన్ని స్వీకరించి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏటా కరణమ్స్ క్రియేషన్స్ అనే సంస్థ నుంచి కెఫా అవార్డ్స్ ప్రతి ఏటా నిర్వహిస్తానని మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు, మా సంస్థపై ఉంటాయని ఆశిస్తాను సార్. ఈరోజు ఎంతమందికి ఇచ్చారు సార్? సార్ 65 కేటగిరీస్లో ఇచ్చాను సార్, ఫస్ట్ టైం ఇది. సో అవార్డ్ హిస్టరీలోనే ఫస్ట్ టైము. సో దాంట్లో ప్రత్యేకత ఏంటంటే బెస్ట్ పబ్లిసిటీ డిజైనర్స్, బెస్ట్ సౌండ్ డిజైనర్స్, బెస్ట్ సౌండ్ ఇంజనీర్స్. సో ఇలా గ్రౌండ్ వర్క్ నుంచి, అంటే ఒక సినిమా బయటికి రావాలంటే వీళ్ళందరి సపోర్ట్, వీళ్ళందరూ వర్క్ చేస్తేనే ఒక సినిమా అనేది బయటకు వస్తుంది. సో అందరికీ నా వంతుగా మా సంస్థ ద్వారా ఒక చిన్న ప్రోత్సాహంగా ఉంటుందని, సో అందరినీ ఒక గ్యాదర్ చేస్తే ఒకళ్ళకి పరిచయాలు పెరిగి ఆఫర్స్ అందరికీ సపోర్ట్గా ఉంటుంది, అందరికి పరిచయాలు పెరుగుతాయి. అందరికీ తద్వారా ఏంటంటే ఒక్కొక్కరికి పరిచయాలు పెరిగితే ఒక్కొక్కరు సినిమాలో వాళ్ళ ద్వారా ఆఫర్స్ వస్తాయి కదా అని చెప్పి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ దీనికి బ్యాక్ బోన్ ఏంటంటే మా అమ్మగారి ఆశయం అండి. ఇది మా అమ్మగారి సపోర్ట్, శ్రీమతి పుల్లభూమి గోవిందమాంబ. సో ఇది కెఫా అవార్డ్స్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మా అమ్మ. సో మా అమ్మ నా వెనుక ఉండి ఇది నడిపించాలని ఆశిస్తాను సార్.